హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. ఇవాళ ఎపిసోడ్లో మనం వెరీ ప్రెటీ డైమండ్ బుట్టకమ్మల కలెక్షన్ని చూడబోతున్నామండి. చాలా బ్యూటిఫుల్గా ఉండబోతున్నాయండి. అండ్ అందులోనూ కొన్ని వచ్చేసి మనకి 3-in-1గా యూజ్ చేసుకునేటటువంటి చాలా అందమైన బుట్టకమ్మలు అన్నమాట. డెఫినెట్లీ మీ అందరికీ కూడా నచ్చుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చిన బుట్టకమ్మల్ని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. సేమ్ నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదా మన చెన్నై జ్యువెలర్స్ని మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. మన చెన్నై జ్యువెలర్స్లో ప్రతి బంగారు ఆభరణం మీద కూడా ఛాలెంజింగ్ లోయెస్ట్ విఏ ఛార్జెస్ని మీరు పొందొచ్చండి. ఇప్పుడు కలెక్షన్ చూద్దాం. బ్యూటిఫుల్ బుట్టకమ్మలండి, ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. మనకి పైన వచ్చేసి లీఫ్ డిజైన్ లాగా తీసుకున్నారండి. సెంటర్లో ఎమరాల్డ్ని ఇచ్చారు. చుట్టూ కూడా మనకి ఇలా చిన్న చిన్న స్టెమ్స్ లాగా తీసుకొని ఎడ్జ్ పార్ట్ డైమండ్స్ని ఇచ్చి కింద మనకి బుట్ట తీసుకున్నారండి. సో ఈ బుట్ట కూడా మీరు చూడండి, మనకి రెగ్యులర్ బుట్ట లాగా కాదు. ఆ డిజైన్ అది కూడా మనకి ఎడ్జ్లో అంతా కూడా మనకి ఇలా ఒక జిగ్జాగ్ లాగా వేవ్ డిజైన్ లాగా తీసుకొని సెంటర్లో బిగ్ సైజ్ పర్ల్ డ్రాప్ ఇచ్చారు. ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి. స్టార్టింగ్లో ఇక్కడ మనకి డ్రాప్ షేప్లో ఎమరాల్డ్ తీసుకున్నారండి. దాని చుట్టూ మళ్ళీ ఇంకొక డ్రాప్ షేప్లో డైమండ్స్ వచ్చాయి. అండ్ దీని చుట్టూ మీరు చూసినట్లయితే ఇలా ఒక లీఫ్ డిజైన్ లాగా మనకి చిన్న చిన్న స్టెమ్స్ లాగా ఇచ్చి ఎడ్జ్ పార్ట్ అంతా కూడా డైమండ్స్ని తీసుకున్నారు. అండ్ కింద కూడా అటు ఇటు ఇలా ఒక కర్వ్ డిజైన్ లాగా తీసుకొని డైమండ్స్ని ఇచ్చారండి. అండ్ కింద మనకి బుట్ట వచ్చింది. సో బుట్ట నేను ఇందాక చెప్పినట్టు మనకి రెగ్యులర్ డిజైన్ లాగా కాకుండా కింద మీరు చూస్తే ఇదిగోండి ఇలా చిన్న వేవ్ డిజైన్ లాగా తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా మనకి ఇలా డైమండ్స్ని తీసుకున్నారండి. ఇక్కడంతా కూడా ఇలా డైమండ్ షేప్ లాగా తీసుకొని ఆ డైమండ్కి 4 సైడ్స్ కూడా మనకి ఇలా డైమండ్స్ని ఇచ్చారు. అన్నీ కూడా ఒకదానికొకటి కనెక్టివ్గా డిజైన్ తీసుకున్నారండి. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్ పర్ల్ డ్రాప్ని ఇచ్చారు బిగ్ సైజ్లో. సో దీనికి బ్యాక్ సైడ్ మనకి డైమండ్స్ రావండి. ఒకసారి చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ మనకి డిజైన్ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది, వితౌట్ డైమండ్స్ ఉంటుంది. సో జస్ట్ మనకి ఇలా ఫ్రంట్ సైడ్ మాత్రమే డైమండ్స్ వస్తాయండి. ఈ ఇయర్ రింగ్స్ గ్రాస్ వెయిట్ 23.6 grams అండి. అండ్ నెట్ వెయిట్ 19.6 grams. అండ్ డైమండ్స్ 2+ క్యారెట్ వెయిట్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి 3-in-1 ఇయర్ రింగ్స్ అండి. సో దీన్ని మనం 3 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అన్నది నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బట్ ఇప్పుడు మనం అవుట్లుక్లో ఈ డిజైన్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే పైన మనకి ఎమరాల్డ్ని తీసుకున్నారండి, కింద చాంద్బాలి డిజైన్ ఇచ్చారు. అండ్ దాని కింద మనకి బుట్టాని తీసుకున్నారు విత్ అ బ్యూటిఫుల్ పర్ల్ డ్రాప్ అండి. ఇప్పుడు డీటెయిల్గా చూసేద్దాం ఒకసారి అమేజింగ్ ఇయర్ రింగ్స్ని. స్టార్టింగ్ అయితే మనకి ఇక్కడ సెంటర్లో ఇలా బిగ్ సైజ్ ఎమరాల్డ్ని తీసుకున్నారండి. ఎమరాల్డ్ చుట్టూ మనకి డైమండ్స్ని ఇచ్చారు. అండ్ అవుటర్ పార్ట్ కూడా ఇలా మనకి చిన్న చిన్న లైన్స్ లాగా తీసుకొని ఎడ్జ్ పార్ట్ అంతా కూడా డైమండ్స్ని ఇచ్చారండి. అండ్ కింద మనకి ఇలా ఒక క్యూట్ డిజైన్ వచ్చిందండి డైమండ్స్ తోటి విత్ నైస్ పర్ల్ డ్రాప్. అండ్ దీని చుట్టూ మనకి ఇలా చాంద్బాలి డిజైన్ తీసుకున్నారండి. సో చాంద్బాలి డిజైన్ మొత్తం కూడా మనకి డైమండ్స్తో వచ్చింది. సో పైన అంతా కూడా ఇలా డైమండ్స్ తీసుకున్నారు. దానికి అవుటర్ పార్ట్ కూడా మనకి దీనికంటే కూడా కొంచెం పెద్ద సైజులో ఇలా డైమండ్స్ని తీసుకున్నారండి. ఇలా ఎడ్జ్ పార్ట్ అంతా ట్రయాంగిల్ షేప్ డిజైన్లో డైమండ్స్ వచ్చాయి. దీని కింద మనకి ఇలా అమేజింగ్ బ్యూటిఫుల్ బుట్టా డిజైన్ని తీసుకున్నారండి. సో బుట్ట మీద అంతా కూడా మనకి ఇలా డైమండ్స్ని ఇచ్చారు. సో పైన అంతా ఇలా డైమండ్ షేప్ డిజైన్స్ని తీసుకున్నారండి. కిందేమో మనకి రౌండ్ డిజైన్ లాగా తీసుకొని సెంటర్ పార్ట్లో డైమండ్స్ని ఇచ్చారు. అండ్ కింద కూడా మనకి డ్రాప్ షేప్ హ్యాంగింగ్స్ తీసుకున్నారండి. చుట్టూ అంతా కూడా డైమండ్స్ తోటి. అండ్ సెంటర్లో పర్ల్ డ్రాప్ వచ్చింది. సో దీనికి కూడా మనకి బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్గా ఉంటుందండి వితౌట్ డైమండ్స్. కేవలం ఫ్రంట్ పార్ట్ మాత్రం డైమండ్స్ ఉంటాయి. సో ఇది 3-in-1 అని చెప్పాను కదండి. ఇది ఎలా అంటే మనకి ఇదిగోండి ఇక్కడ దాకా డిటాచబుల్ అండి. మనం ఇది ఈ పార్ట్ అంతా కూడా డిటాచ్ చేసుకోవచ్చు. దీన్ని ఓన్లీ స్టడ్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే మన అటైర్ని బట్టి మనకి దానికి సింపుల్ ఇయర్ రింగ్స్ స్టడ్స్ లాగా సరిపోతుంది. లేదా ఏదైనా వెస్టర్న్ మనం జీన్స్ టాప్ స్కర్ట్స్ లాగా వేసుకుంటే ఒట్టి ఇక్కడ వరకు మనకి స్టడ్స్ లాగా పెట్టుకుంటే చాలు బాగుంటుంది అనుకుంటే ఇక్కడ వరకు కంప్లీట్లీ మనం డిటాచ్ చేసేసుకొని ఇలా ఓన్లీ స్టడ్స్ లాగా పెట్టుకోవచ్చు. లేదు అంటే దీనికి ఈ పార్ట్ అంటే ఈ చాంద్బాలి వరకు యాడ్ చేసి ఓన్లీ ఇలా మనకి ఏదైనా కొంచెం పంజాబీ డ్రెస్సెస్ లాగా అనుకోండి, సల్వార్జో గాగ్రాజో, సో అలాంటి వాటిపైకి ఓన్లీ మనం ఈ చాంద్బాలి డిజైన్ వరకు అటాచ్ చేసి ఈ 2 పెట్టుకోవచ్చు. లేదు మనకి హెవీ లుక్ కావాలి అనుకుంటే కనుక లైక్ శారీస్ కావచ్చు, ఏదైనా ట్రెడిషనల్ అకేషన్స్కి ట్రెడిషనల్ అటైర్స్ పైకి మనకి కొంచెం హెవీగా ఉండాలి అనుకుంటే కనుక ఇలా కంప్లీట్ మనం సెట్ అంతా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలా 3-in-1గా మనం యూజ్ చేసుకోవచ్చు. వీటి గ్రాస్ వెయిట్ 39 grams అండి, నెట్ వెయిట్ 31.8 grams. అండ్ డైమండ్స్ 3 క్యారెట్ వెయిట్.
సో ఈ బుట్ట కమ్మలు కూడా మనకి 3-in-1 గా మనం యూస్ చేసుకోవచ్చండి. ఇందాక నేను చూపించాను కదా, స్టడ్స్ కావచ్చు, దాని కింద పార్ట్ అలా అటాచ్ చేసి అండ్ కంప్లీట్ ఇలా సెట్ లాగా 3-in-1 లా యూస్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో వచ్చిందండి. మనకి స్టార్టింగ్ ఎమరాల్డ్ తీసుకున్నారు చుట్టూ డైమండ్స్ తోటి, అండ్ కింద కూడా మనకి ఆ డ్రాప్ షేప్ డిజైన్ లాగా తీసుకొని చుట్టూ చిన్న చిన్న లీవ్స్ అండ్ బుట్ట మీద అంతా కూడా మనకి చిన్న డ్రాప్ షేప్స్ లో డైమండ్స్ ని ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దామండి ఇయర్ రింగ్స్ ని. ఇక్కడ సెంటర్ లో ఎమరాల్డ్ ని తీసుకున్నారండి డ్రాప్ షేప్ లో, అండ్ చుట్టూ అంతా కూడా మనకి ఇలా డైమండ్స్ ఇచ్చారు. ఇలా కర్వ్ డిజైన్ లాగా తీసుకున్నారు అండ్ కింద చిన్న చిన్న లీవ్స్ లాగా ఇచ్చారు. అండ్ దీని కింద కనుక మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి డ్రాప్ షేప్ తీసుకున్నారండి. ఈ డ్రాప్ షేప్ కింద మనకి అటు ఇటు ఇలా లీవ్స్ లాగా తీసుకున్నారు. సో పైన కింద కూడా మనకి చిన్న రేస్ లాగా ఇలా లైన్స్ లాగా తీసుకొని ఎడ్జ్ పార్ట్ అంతా డైమండ్స్ ఇచ్చారు. పైన కూడా అంతే అండి, లీవ్ డిజైన్ లాగా డైమండ్స్ ఇచ్చారు. అండ్ కింద మనకి ఇలా బుట్టాని ఇచ్చారండి. సో బుట్ట మీద కూడా పైన అంతా ఇలా డ్రాప్ షేప్ లాగా తీసుకున్నారు. ఇక్కడేమో ఇలా కర్వ్ డిజైన్ లాగా వచ్చింది. సో దీనికి కూడా అటు ఇటు మనకి ఇలా మొత్తం డైమండ్స్ ని తీసుకున్నారండి. అండ్ కింద హ్యాంగింగ్స్ లో కూడా మనకి చిన్న చిన్న డైమండ్స్ ని ఇలా డ్రాప్ షేప్ లో తీసుకున్నారు. సెంటర్ లో పర్ల్ డ్రాప్ ఉంటుందండి. సో బ్యాక్ సైడ్ ఏమో ఇలా ప్లెయిన్ గా ఉంటుంది. సేమ్ డిజైన్ బ్యాక్ సైడ్ ప్లెయిన్ గా ఉంటుందండి. ఇలా మనకి లైన్స్ లాగా తీసుకున్నారు, ఇలా డ్రాప్ షేప్స్ లాగా. అండ్ సెంటర్ లో మనకి ఇలా మంచి డిజైన్ ఇచ్చారు, చాలా బాగుందండి డిజైన్. సో ఇది కూడా 3-in-1 అండి. ఇందాక చెప్పినట్టు ఇలా స్టడ్ లాగా యూస్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఇదంతా రెండు డిటాచ్ చేసేసి, లేదా ఇది మనకి అటాచ్ చేసి ఈ రెండు యూస్ చేసుకోవచ్చు, లేదా ఇలా కంప్లీట్ సెట్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి. ఈ ఇయర్ రింగ్స్ గ్రాస్ వెయిట్ 32 grams అండి, అండ్ నెట్ వెయిట్ 27.6 grams, అండ్ డైమండ్స్ 3 carat వెయిట్. సో ఇప్పటి వరకు మనం కొంచెం హెవీ లుక్ ఇయర్ రింగ్స్ చూసాం కదండి. సో ఇది వచ్చేసి మనకి చిన్నగా క్యూట్గా భలే ఉన్నాయండి. చిన్న బుట్ట అనమాట, పికాక్ డిజైన్ తీసుకున్నారు. అండ్ పికాక్ డిజైన్ కింద మనకి బుట్ట ఇచ్చారండి డైమండ్స్ తోటి. అండ్ చుట్టూ అంతా కూడా మనకి గోల్డ్ బాల్స్ని తీసుకున్నారనమాట. రోజ్ గోల్డ్లో వస్తుంది, 18 carat లో. చాలా ప్రెటీగా ఉందండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. స్టార్టింగ్ వచ్చేసి ఇలా పికాక్ డిజైన్ తీసుకున్నారండి. మనకి కంటి దగ్గర రూబీ ఇచ్చారు, అండ్ అలానే బాడీ మీద ఎమరాల్డ్ని తీసుకున్నారు. ఇక్కడ అంతా కూడా ఇలా డైమండ్స్ని ఇచ్చారండి. బాడీ మీద అంతా కూడా మనకి డైమండ్స్ని తీసుకున్నారు. అండ్ కింద వచ్చేసి ఇలా క్యూట్ బుట్టాని ఇచ్చారండి, చాలా బాగుంది, చిన్న బుట్ట. సో హెవీ లుక్లో కాకుండా మనకి ఇలా సింపుల్గా క్యూట్గా బాగుంటుందండి. ఈవెన్ మనకి శారీసే కాకుండా పంజాబీస్ అవి వేసినప్పుడు కూడా బాగుంటాయి ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే. సో పైన అంతా డైమండ్స్ తీసుకున్నారండి. కింద కూడా ఇలా మనకి లీవ్ డిజైన్ లాగా తీసుకొని దాంట్లో డైమండ్స్ ఇచ్చారు. అండ్ దాని కింద అంతా కూడా ఈ పార్ట్ అంతా కూడా ఇలా మొత్తం డైమండ్స్ తీసుకున్నారు. అండ్ దాని కింద అంతా చుట్టూతా మనకి మంచిగా బాల్స్ ఇచ్చారండి, గోల్డ్ బాల్స్, రోజ్ గోల్డ్ బాల్స్ ని హ్యాంగింగ్స్ లో తీసుకున్నారు. ఈ ఇయర్ రింగ్స్ గ్రాస్ వెయిట్ 14.4 grams అండి, నెట్ వెయిట్ 14.1 grams, అండ్ డైమండ్స్ 1 carat వెయిట్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి 3-in-1 డైమండ్ ఇయర్ రింగ్స్ అండి. సో పైన వచ్చేసి మనకి స్టడ్స్ లా యూస్ చేసుకోవచ్చు, అండ్ కింద వచ్చేసి మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ టైప్ తీసుకున్నారండి. అండ్ బుట్ట మీద అంతా కూడా డైమండ్స్ అండ్ అలానే రూబీ బీడ్స్ నిచ్చి సెంటర్ లో పర్ల్ డ్రాప్, బిగ్ సైజ్ పర్ల్ డ్రాప్ ని తీసుకున్నారు. ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి ఇయర్ రింగ్స్ని. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేస్తుందండి. ఇది హుక్ లాగా ఉంటుంది అనమాట. అంటే మనం నార్మల్గా స్క్రూ పెడతాం కదా, సో ఆ అవసరం కూడా లేకుండా మనకి ఏంటంటే జస్ట్ ఇది ఇలా పెట్టేసుకుంటే చాలన్నమాట, టైట్గా ఉంటుంది. లేదు అనుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఇలా స్క్రూ కూడా ఉంటుందండి. ఇలా స్క్రూ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ అది మనం వదిలేస్తే చాలు, మనకి టైట్గా ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో అది డిజైన్ అన్నది మనకి ఆ హుక్ ఇలా వచ్చింది. పైన వచ్చేసి ఇలా లీవ్ డిజైన్ లాగా తీసుకున్నారండి. మధ్యలో ఎమరాల్డ్ తోటి చుట్టూ అంతా కూడా డైమండ్స్ని ఇచ్చారు. అండ్ కింద మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి. సెంటర్లో రూబీ ఇచ్చారు, చుట్టూ అంతా కూడా డైమండ్స్ అండి, ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నారు. కింద బుట్ట ఇచ్చారండి. సో బుట్ట మీద కూడా పైన ఇక్కడంతా ఫ్లవర్ డిజైన్స్ తీసుకున్నారు మొత్తం డైమండ్స్ తోటి. అండ్ దాని కింద అంతా కూడా ఇలా రూబీ బీడ్స్ వచ్చాయండి. దీని కింద లీవ్ డిజైన్స్ తీసుకున్నారు. అండ్ సెంటర్లో వచ్చేసి హ్యాంగింగ్ మనకి చూస్తున్నారు కదా, బిగ్ సైజ్లో పర్ల్ డ్రాప్ తీసుకున్నారండి, చాలా అందంగా ఉంది. సో బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్గా ఉంటుందండి వితౌట్ డైమండ్స్. ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి డైమండ్స్ వస్తాయి. ఇది ఇలా డిటాచబుల్గా పైన స్టడ్లా యూస్ చేసుకోవచ్చు అండి, లేదా ఈ రెండు కలిపి మనం చిన్న ఇయర్ రింగ్స్లా యూస్ చేసుకోవచ్చు, లేదా కంప్లీట్ ఇలా మొత్తం మూడు కలిపి మనం ఇలా హెవీ లుక్లో పెట్టుకోవచ్చు అనమాట. గ్రాస్ వెయిట్ 30.3 grams అండి, నెట్ వెయిట్ 22.5 grams, అండ్ డైమండ్స్ 1+ carat వెయిట్. సో చూసారు కదండి బ్యూటిఫుల్ డైమండ్ బుట్ట కమ్మల కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ని చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. మన లేటెస్ట్ కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక అందమైన కలెక్షన్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.